ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దావీదు మహారాజు దేవుని యొక్క గొప్పతనమును ఆలోచిస్తూ ధ్యానిస్తూ ఆయన ఆనందాన్ని తట్టుకోలేక నాట్యం ఆడినట్లుగా బైబిల్లో వ్రాయబడి ఉంది. నాట్యం చేసినట్లుగా వ్రాయబడి ఉంది. అలాగే పౌలు శీలలు చెరసాలలో దేవుని స్తుతిస్తున్నప్పుడు వారి యొక్క ఆనంద ధ్వనికి, వారు దేవుని బట్టి ఆనందిస్తూ చేస్తున్న ధ్వనులకి చెరసాల బ్రద్దలైపోయింది. ఎంత గొప్ప కార్యాలు జరిగినాయి. అయితే మనం కూడా దేవుని యందు అలా ఆనందించే వారముగా ఉండాలి. మనము దేవుని స్తుతిస్తున్నప్పుడు బండబారిపోయిన వారి యొక్క హృదయాలు బ్రద్దలవ్వాలి. చెరసాల తలుపులు ఎలా బ్రద్దలైనాయో అలాగ బ్రద్దలవ్వాలి. స్తోత్ర రూపముగు కొత్త గీతమును దేవా నీవు నా నోట ఉంచావంటాడు దావీదు మహారాజు. స్తోత్ర రూపమగు కొత్త గీతమును దేవా నీవు నా నోట ఉంచావు అంటాడు దావీదు మహారాజు. చూడండి అసలు ఎంత గొప్ప వాక్యాలు. నిజంగా ఆ వాక్యాలని గుర్తు చేసుకుంటుంటే ఆనందం వచ్చేస్తుంటుంది, సంతోషం వచ్చేస్తుంటుంది, మనశ్శాంతి కలుగుతుంది. అయితే ఇవన్నీ ఎందుకు వస్తాయంటే మనం దేవుణ్ణి అడగాలి. దేవా నీ ధర్మశాస్త్రం చదువుతున్నప్పుడు నా కనులను తెరువుము అని దావీదు మహారాజు వల్లే అడగాలి. అప్పుడు మనకు ఆనందం కలుగుతుంది. ఆయన వాక్యం చదువుతున్నప్పుడు ఆయన మన యొక్క కనులను తెరుస్తున్నప్పుడు మనకి ఆనందం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. దావీదు వలె నాట్యం చేస్తాం. మన హృదయాల్లో ఎన్నోసార్లు మనం నాట్యం చేస్తుంటాం. దేవుడు ఇంత గొప్పవాడా, ఆయన వాక్యం వింటుంటే ఆనందంతో మనసు నాట్యం ఆడుతూ ఉంటుందేమో అనిపిస్తుంది. అప్పుడప్పుడు నాకు ఆనందంతో పొంగిపోతుంటుంది అనమాట. నాట్యం అని నేను ఇన్ని రోజులు అనుకోలేదు, కానీ ఇప్పుడు అంటున్నాను. కాబట్టి మనము మన దేవుడి అయిన ప్రభువు యందు మనం ఆనందించాలి. బైబిల్లో ఉంది, మీరు దేవుని యందు ఆనందించటం వలన బలముందుదురు అని కీర్తనలలో వ్రాయబడి ఉంది. కాబట్టి ఇప్పుడు నేను మీతో పంచుకుంటున్న మాటలు వింటున్న మీరు ఈ చిన్న చిన్న మాటలను ఖచ్చితంగా జ్ఞాపకం ఉంచుకోండి. ఈ చిన్న చిన్న మాటలే ఎంతో బలమైన వాక్యాలు. ఇవే మనలను ప్రభువులో స్థిరపరిచేవి. బండ అనే క్రీస్తుపై మన అడుగులను స్థిరపరిచేవి. ఆయన సిలువలో మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళింది ఆయన వ్యర్థంగా కాదు. మనము ఆయనందు ఆనందిస్తూ ఆయనకి విరోధమైన కార్యాలని వదిలిపెట్టేస్తూ దినదినము ఆయనలో బలపడుతూ మనం కూడా ఒకరోజు పరలోక రాజ్యానికి ఆయన వారసులుగా వెళ్ళాలని మాత్రమే ఆయన సిలువలో మరణించాడు. అంతేగాని ఆయన ఊరికినే సిలువలో మరణించలేదు. సిలువ ధ్యానాలన్నిటినీ ఎన్నో ఇయర్స్ నుంచి మనం ధ్యానిస్తున్నాం. దయచేసి వాటిని గుర్తుపెట్టుకొని ప్రతిరోజు వారానికి 4-5 సార్లైనా గుర్తు చేసుకొని ఆయన కోసం